హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఫండమెంటల్ అనాలిసిస్‌లో బుక్ వాల్యూ అంటే ఏంటి? అసలు బుక్ వాల్యూని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక స్టాక్‌ని అనాలిసిస్ చేసేటప్పుడు. ఒక కంపెనీ యొక్క టోటల్ అసెట్స్, ఓకే. టోటల్ అసెట్స్ అంటే ఆస్తులు, ఓకే. టోటల్ అసెట్స్ నుంచి టోటల్ లయబిలిటీస్‌ని తీసేస్తే ఒక వాల్యూ అనేది మనకొస్తుంది. అదే బుక్ వాల్యూ. లయబిలిటీస్ అంటే కంపెనీ బ్యాంక్ నుంచి ఏవైతే లోన్స్ తీసుకొచ్చిందో అవి పే చేయాల్సినవి ఉంటాయి కదా, లోన్స్. అది లయబిలిటీస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి, నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ అంటే వితిన్ 1 ఇయర్లో షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే పే చేయాల్సినవి ఉంటాయో ఆ కంపెనీ యొక్క షార్ట్ టర్మ్ లోన్స్, ఓకే, వాటిని కరెంట్ లయబిలిటీస్లా తీసుకుంటాం. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఆఫ్టర్ 12 మంత్స్, అంటే లాంగ్ టర్మ్ లోన్స్, మోర్ దెన్ 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉన్న లోన్స్ పేయబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ కరెంట్ లయబిలిటీస్లా తీసుకుంటాం. ఇది బ్యాలెన్స్ షీట్లో మనకి Screenery.inలో వెళ్తే మీకు బ్యాలెన్స్ షీట్లో క్లియర్గా ఉంటుంది. టోటల్ అసెట్స్ అనేవి మీకు డైరెక్ట్గా ఇక్కడే కనిపిస్తుంది, బట్ లయబిలిటీస్ అనేవి మీరు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది లయబిలిటీస్ అనే నెంబర్ ఎలా వస్తుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండస్ టవర్ స్టాక్ అనేది తీసుకున్నా. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మనకి లాంగ్ టర్మ్ బారోయింగ్, షార్ట్ టర్మ్ బారోయింగ్, లీజ్ లయబిలిటీస్, అదర్ లయబిలిటీస్ అనేది చూపిస్తుంది. సో ఇది టోటల్ చేస్తే, క్యాలిక్యులేట్ చేస్తే ఈ 4 పారామీటర్స్ అనేది ఒక నెంబర్ వస్తుంది మనకి. ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకున్నాం కదా. బుక్ వాల్యూ అంటే ఇంకొకసారి రిపీట్ చేస్తాను. టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ ఈక్వల్ టు బుక్ వాల్యూ అనేది వస్తుంది. అలాగే బుక్ వాల్యూ పర్ షేర్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని ఉంది కదా, ఇక్కడ 2638 crores, ఓకే. అలాగే ఫేస్ వాల్యూ, ఈక్విటీ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత? ఇక్కడ ఇండస్ టవర్కి 10, ఓకే. 2638 డివైడెడ్ బై 10 ఈక్వల్ టు 263.8 crore, ఓకే. సో దీన్ని మనం ప్రీవియస్గా మనం క్యాలిక్యులేట్ చేసిన టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ నుంచి వచ్చిన బుక్ వాల్యూతో డివైడ్ చేయాలి, ఓకే. సో మనకి ఆ నెంబర్ ఎంత వచ్చింది? 32,499 డివైడెడ్ బై 263 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 123. ఎగ్జాక్ట్గా మనకి బుక్ వాల్యూ పర్ షేర్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలండి మనం బుక్ వాల్యూ అండ్ బుక్ వాల్యూ పర్ షేర్ తెలుసుకోవాలంటే. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ కంటెంట్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.